విశాఖపట్నంలో ఉండే సింహాచల పుణ్యక్షేత్రం విశిష్టత మనం ఇప్పుడు తెలుసుకుందామండి. నిన్న అమావాస్య కదండి. ఇక్కడ కుండల్లో అంబలి అది నైవేద్యంగా చూపిస్తున్నారు. అలాగే దీపాలు వెలిగిస్తున్నారు. హిరణ్యాక్షుణ్ణి సంహరించిన యజ్ఞవరాహమూర్తి, హిరణ్యకశిపుణ్ణి వధించిన నరసింహస్వామి కలసి వెలసిన క్షేత్రము సింహాచలము. అందుకే ఇక్కడ స్వామివారు వరాహ నరసింహ అవతారంలో మనకి దర్శనమిస్తారు. అది మనకి అక్షయ తృతీయ రోజు నిజరూప దర్శనం జరుగుతుందండి. హిరణ్యకశిపుణ్ణి సంహరించాక నారసింహుని ఉగ్రరూపాన్ని శాంతింపచేయడానికి చందనపూత వేస్తారని ఇక్కడ క్షేత్రగాథ. ఇక్కడి ఆచారం ప్రకారము ఏడాదిలో ఒకరోజు అక్షయ తృతీయ నాడు కొన్ని గంటల సేపు మూలమూర్తిపై చందనపూతను తొలగిస్తారు. ఈ చందనోత్సవం రోజు స్వామివారు వరాహ ముఖంతోనూ నరుని శరీరంతోనూ సింహం తోకతోనూ దర్శనమిస్తారు. మాకైతే దర్శనం అయితే చాలా బాగా అయిపోయిందండి. 100 రూపీస్ టికెట్కి వెళ్ళిపోయాము. బయటకు వచ్చాక ఏకశిలా దశావతార విగ్రహము తప్పకుండా దర్శించుకోండి.